అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి బాడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం జూలై నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా జూలై నెలలో గ్రహాలు ఎక్కడెక్కడికి మారుతున్నాయి అంటే వాళ్ళ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 4వ తారీఖున శుక్రుడు సింహరాశిలోకి, 7వ తారీఖున బుధుడు వక్రించి కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి, 16వ తారీఖున రవి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అనమాట. ఇట్లా గ్రహాలు మారినప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సో వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమంలో రవి బుధులు అంటే 16వ తారీఖు వరకు రవి బుధులు వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలోకి సంచారం అనమాట. సో ఇది కొద్దిగా ఇబ్బందికరమైన సంచారం. ఎందుకంటే అష్టమంలో రవి, అష్టమంలో బుధుడు మీకు అనుకోని హెల్త్ ఇష్యూస్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పెన్సెస్ రావడం అన్నది జరుగుతుందన్నమాట. ఇంకా సడన్ ఈవెంట్స్ అన్నది జరగడానికి ఆస్కారం ఉందన్నమాట. సో అది కూడా రవి కూడా అష్టమంలో ఉండడం వల్ల కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్తగా ఉంటే మంచిదన్నమాట. సో అంటే అంటే కొంచెం హెల్త్ కొంచెం అప్సెట్ అయ్యి దాని వలంగా కొంచెం డబ్బులు ఖర్చు అవడం అనేది జరుగుతుందన్నమాట. సో బేసిక్ యోగా కానీ అంటే బేసిక్ ఎక్సర్సైజ్ అనేది చేయడం మాత్రం మానద్దు. సో మీ హెల్త్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదన్నమాట. ఈ అష్టమంలో రవి బుధులు రీసెర్చ్ సంబంధించిన విషయాల్లో దాంట్లో బాగా వర్క్ అవుతుందన్నమాట. సో ఎవరైనా పిహెచ్డి కానీ రీసెర్చ్ సంబంధించిన విషయాల్లో ఉంటే కనుక వాళ్ళకి ఇది కొంచెం ఫేవరబుల్ టైం అనమాట. సో రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మంచి పీరియడ్ అనమాట. అలాగే ఇన్హెరిటెన్స్, మీకు ఏదైనా వంశపారంపర్యంగా ఏమైనా ఆస్తి మీకు రావాలన్నా ఏమైనా ఆ ఇబ్బందులు ఏమైనా ఉన్నా కానీ అవి రిజాల్వ్ అయ్యి మీకు ఈ మంత్లో ఏమైనా అలాంటివి రావాల్సి ఉంటే కనుక ఖచ్చితంగా అది రావడానికి ఆస్కారం ఉందన్నమాట. సో ఇన్హెరిటెన్స్ సంబంధించిన విషయాల్లో మీకు మంచి రిజల్ట్స్ అనేది మీకు ఫేవరబుల్గా వస్తాయన్నమాట. సో ఓన్లీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. 16వ తారీఖు తర్వాత రవి 9వ స్థానంలోకి మారుతుందన్నమాట. సో ఇది బాగుంటుంది. సో ఇలా 9వ స్థానంలోకి మారినప్పుడు మీకు మీ పెద్దల దగ్గర నుంచి కానీ మీ సీనియర్స్ దగ్గర నుంచి కానీ మీకు మంచి గైడెన్స్ సలహాలు సూచనలు అన్నవి అందుతాయి అన్నమాట. అట్లాగే మీ లక్, ఫార్చ్యూన్, మీ లక్ కూడా ఈ పర్టికులర్ టైం పీరియడ్లో ఇంకా మీకు ఫేవరబుల్గా ఉండడానికి ఆస్కారం ఉందన్నమాట. సో నేను ఇందాక చెప్పినట్టు అష్టమంలో బుధుడి వల్ల కొంచెం ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ కానీ కొంచెం అనవసరమైన ఖర్చులు వచ్చినా తర్వాత 16వ తారీఖున రవి 9th హౌస్లోకి మారుతుంది కాబట్టి ఆ లక్, ఫార్చ్యూన్ మీకు ఇక్కడ కలిసి వచ్చి కొంచెం ఆ ఎక్స్పెన్సెస్ని హ్యాండిల్ చేయడానికి వీలుంటుందన్నమాట. సో రవి అంటే బేసికల్గా 9th హౌస్లో రవి ఏంటంటే మీకు మంచి ఫార్చ్యూన్ని, లక్ని కూడా అందిస్తాడు. మీకు అనుకోకుండా మీకు మనీ కూడా రావడానికి ఆస్కారం ఉందన్నమాట. సో మీకు 9th హౌస్లో
రవితో పాటు ద మేజర్ ప్లానెట్ జూపిటర్ గురు భగవానుడు కూడా 9th హౌస్‌లో ఉచ్చ స్థానంలో ఉన్నాడనమాట. సో, మీకు లక్ విషయంలోను, ఫార్చ్యూన్ విషయంలో ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. సో, ఆహ్, మీకు ఏమన్నా ఇన్‌కమ్ కొంచెం మనీ రావాల్సి వస్తే కనుక అవి కూడా రావడానికి ఆస్కారం ఉందనమాట. సో, ఇది 9th హౌస్‌లో రవి వల్ల ఫలితాలు. సో, సో 9th హౌస్‌లో రవి ఏంటంటే మీకు ఉద్యోగంలో కూడా కొంచెం మంచి పొజిషన్‌ని కలిగిస్తాడనమాట. సో, నెక్స్ట్ మనం శుక్రుడు. ఈ శుక్రుడు ఏంటంటే 10th హౌస్‌లో సంచారం అనమాట. సో, 10th హౌస్‌లో శుక్రుడి సంచారం ఇది మెయిన్‌గా సినిమాటిక్ అంటే ఆర్టిస్టిక్ రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసొస్తుందనమాట. అంటే మ్యూజిక్ కానీ, ఆర్ట్స్ గానీ, మూవీస్, సింగింగ్, డాన్సింగ్ అంటే ఏదైనా ఆర్ట్స్ సంబంధించిన ఫీల్డ్స్‌లో ఉన్న వాళ్ళకి దశమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం అనేది వృశ్చిక రాశి వాళ్ళకి బాగా కలిసొస్తుందనమాట. సో, మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏమైనా ఉంటే గనక అవి కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉందనమాట. అట్లాగే దశమంలో శుక్రుడు మీ రిలేషన్‌షిప్ కూడా మెరుగవుతుందనమాట. అంటే ఎట్లా చెప్పాలంటే మీ స్పౌస్ మీ జీవిత భాగస్వామి యొక్క సహకారం వల్ల మీ ప్రొఫెషన్‌లో మీకు మంచి రైజ్ కానీ, గ్రోత్ కానీ రావడానికి ఆస్కారం ఉందన్నమాట. అంటే ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్, హస్బెండ్ కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక ఆ పార్ట్నర్‌షిప్ అంటే స్పౌస్ యొక్క సపోర్ట్ తోటి ఆ యొక్క బిజినెస్ అనేది ఇంకా గ్రో అవుతుందన్నమాట. సో, పార్ట్నర్‌షిప్స్‌తో చేసే ఏ పనైనా అది వాళ్ళ ప్రొఫెషన్‌లో అది వాళ్ళ ప్రొఫెషన్ అయితే కనుక అది ఇంకా వండర్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. సో, దశమంలో శుక్రుడు రిలేషన్‌షిప్‌ని కూడా బాగా బిల్డ్ చేస్తాడనమాట. సో, ఎవరైనా మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్నా వాళ్ళకి కూడా మంచి ఫేవరబుల్‌గానే ఉందన్నమాట. సో, ఓవరాల్‌గా వృశ్చిక రాశి వాళ్ళకి దశమంలో శుక్రుడు 9th హౌస్‌లో రవి యొక్క సంచారం యోగిస్తుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్‌లో అంటే జూలై ఫస్ట్ హాఫ్‌లో కొంచెం ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహిస్తే కనుక మిగిలినంతా బానే ఉందనమాట. సో, ఇది నాకు తెలిసినంత వరకు వృశ్చిక రాశి గురించి. మళ్ళీ ఇంకో రాశి గురించి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్.